హలో గాయ్స్, వెల్కమ్ టు టీశాట్ తెలంగాణ ఎకానమీ ఫ్యాకల్టీ. సో ప్రీవియస్ సెషన్లో మనం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏదైతున్నాయో, స్థితిగతులు ఏదైతున్నాయో పార్ట్ 1 అనేది ఫినిష్ చేయడం జరిగింది. సో ఆ యొక్క పాస్ట్ సెషన్కి సంబంధించిన క్విక్ రివిజన్, క్విక్ బైట్స్ అంటాం కదా. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ సెషన్ ఎవరైతే వింటున్నారో, ఆల్రెడీ మనకి మొదటి సెషన్కి సంబంధించిన ఆ యొక్క సెషన్ అనేది క్లాస్ అనేది వినడానికి ప్రయత్నించండి. మన ప్లేలిస్ట్లో ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. వీలున్నంత వరకు కూడా చూసుకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతున్నారో, రిలేటివ్స్ ఎవరైతున్నారో, తెలంగాణ రాష్ట్రకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయగలని చెప్పేసి మా యొక్క మనవి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము క్విక్ బైట్స్ రూపంలో చూసుకుంటే మనం నేర్చుకున్నది మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక ఆదాయ పరిస్థితికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో అది 14.6 lakh crores అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ దాని యొక్క వాటా షేర్ మొత్తం ఏదైతే జాతీయ వాటాలో మన యొక్క వాటా అనేది ఆల్మోస్ట్ మనకి 5%కి రీచ్ అయింది. అది పెరుగుతూ వస్తుందన్న సంగతి చాలా క్లియర్గా మనం స్పష్టంగా ప్రీవియస్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కాకుండా అనుబంధ రంగాలు, సో ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా, సేవా రంగానికి సంబంధించిన వాటా షేర్స్ అనేది అత్యధికంగా మనకి సేవా రంగం నుంచి వాటా వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి పారిశ్రామిక రంగం నుంచి వాటా వస్తుంది. అండ్ అల్పంగా వచ్చేసి లీస్ట్ వచ్చేసి మనకి ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి వాటా వస్తుందన్న సంగతి చాలా స్పష్టంగా మనం క్లారిటీగా ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఆ యొక్క వాటా అనేది పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా? ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవా రంగపు వాటా అనేది పెరుగుతూ వస్తుంది. పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా, వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటా అనేది తగ్గుతూ వస్తుంది. ఇది దేనికి సంకేతం? ప్రోగ్రెసివ్, అంటే సేవా రంగం అనేది అధికంగా వృద్ధి చెందుతుంది వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ సెక్టార్స్. మిగతా రంగాలతో పోలిస్తే ఈ రంగం అనేది అధికంగా పురోగమనం చెందుతున్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. అండ్ ఇదే కాకుండా మనము ఈ యొక్క భారత జాతీయ సగటుతోని ఏదైతే ఉందో ఆ యొక్క రంగాలకు సంబంధించిన వాటాతోని మనం పోల్చడం జరిగింది. ఈ యొక్క మన యొక్క సేవా రంగం వాటా అధికంగా ఉంది అండ్ భారత జాతీయ సేవా రంగం వాటా అల్పంగా ఉంది. అట్ ద సేమ్ టైం మన యొక్క పారిశ్రామిక రంగం వాటా తక్కువగా ఉంది అండ్ భారత జాతీయ వాటా అనేది పారిశ్రామిక రంగం వాటా అనేది అధికంగా ఉంది. అండ్ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయము అనుబంధ రంగాల వాటా తక్కువగా ఉంది. ఆ యొక్క జాతీయ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా అనేది అధికంగా ఉంది. అలా స్టేట్మెంట్ వైజ్గా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం వీటి మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. సో క్విక్ రివిజన్, ఐ థింక్ ఐ హావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. నౌ ఇప్పుడు మనము జీడిడిపికి సంబంధించినది ప్రీవియస్ సెషన్లో మనము కంట్రిబ్యూషన్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో జిల్లాల వారీగా ఆదాయాలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది స్పష్టంగా మనం తెలుసుకుందాం, ఓకేనా. సో ప్రస్తుత ధరల్లో చూసుకుంటే ఏ ధరలోనమ్మా? ప్రస్తుత ధరలు ఏదైతే ఉన్నాయో సో ఆ ప్రస్తుత ధరలకి సంబంధించిన ఆ యొక్క ఆదాయాలు అనేది ఫోకస్ చేస్తే అత్యధిక వాటా కలిగినది, మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఎంట్రీ లెవెల్ క్వశ్చన్స్ ఏదైతున్నాయో, ఏ లెవెల్ క్వశ్చన్స్ ఏదైతున్నాయో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అత్యధిక వాటా, అత్యధిక ఆదాయం కల జిల్లా ఏది అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా. సో ఆల్మోస్ట్ మనకి 6.4 lakh crores, దాదాపు తెలంగాణ రాష్ట్ర ఆదాయం వచ్చేసి 6,43,000 కోట్లు. అందులో అత్యధికంగా చూసుకుంటే అధిక స్థాయిలో వస్తు సేవల యొక్క ఉత్పత్తి విలువ అనేది ఏ జిల్లా నుంచి సహకారం అనేది అందిస్తుంది, ఏ జిల్లా నుంచి మనకి కంట్రిబ్యూషన్ అనేది ఉంది అనేది అబ్జర్వ్ చేస్తే రంగారెడ్డి జిల్లా. రెండవ స్థానంలో ఉన్నది హైదరాబాద్. సో మూడవ స్థానంలో ఉన్నది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఓకేనా. ఈ మూడు చూసుకుంటే ప్రధానంగా ఆల్మోస్ట్ చూసుకుంటే 75% కంటే అధికంగా, ఎంత శాతం అమ్మా? ఆల్మోస్ట్ 3/4% కంటే అధికంగా ఈ 3 జిల్లాల నుంచే మనకి ఆదాయం అనేది ఉంది. అందుకే చాలామంది ఉపాధి అవకాశాల కోసము, చాలామంది ఉద్యోగ అవకాశాల కోసము ఈ హైదరాబాద్ పరిసర
ఏదైతే చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క ప్రాంతాలకి వలస రావడానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు అనేది చాలా చురుగ్గా చాలా వేగంగా మనకి ఆ కార్యకలాపాలు అనేది కొనసాగుతాయి. సో అని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఓకేనమ్మా. సో అందుకే ఈ యొక్క ఏదైతే ఇండస్ట్రియలైజేషన్, ఇది దేనికి సంకేతము? ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ అనేది హైదరాబాద్ అవుట్స్కట్స్లో వేగవంతంగా జరుగుతుందన్న సంగతి చాలా క్లియర్గా తెలుస్తుంది. పరిశ్రమలన్నీ కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైనవి, ఒకే ప్రాంతంలో ఒకే ఏరియాలో ఆ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయిన సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది హైయెస్ట్ అమ్మ. టాప్ 3 అనేది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టాప్ 3కి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నామా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లా, సెకండ్ వన్ వచ్చేసి మనకి హైదరాబాద్ జిల్లా, మూడోది వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి. పర్టికులర్లీ ఫార్మాసిటికల్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఎంఎన్సీకి సంబంధించిన ఆ యొక్క కంపెనీస్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే కాన్సన్ట్రేట్ అయిన సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. అండ్ లీస్ట్ వన్ వచ్చేసి ఆబ్వియస్లీ లీస్ట్ జీడిడిపికి సంబంధించిన ఆ యొక్క జిల్లాలు వచ్చేసి చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ములుగు జిల్లా కనిపిస్తుంది కదమ్మా. ఆ యొక్క ములుగు జిల్లా అనేది ఏదైతే ఉందో, సో ఓకేనమ్మా. సో ములుగు జిల్లాలో ఆ యొక్క లీస్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్, అత్యల్పంగా ఆర్థిక కార్యకలాపాలు అనేది అక్కడ జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ సెకండ్ వన్ వచ్చేసి కొమరంభీం జిల్లా, అండ్ దానికంటే ముందు వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏదైతే ఉందో ఆ 3 జిల్లాలు వచ్చేసి అల్పంగా చూసుకుంటే మనకి ఆర్థిక కార్యకలాపాలు అనేది కొనసాగుతున్న సంగతి తెలిసిపోతుంది. సో అక్కడ ఇండస్ట్రీస్ అనేది, పరిశ్రమలు అనేది అంతగా ఆశించిన స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయలేదన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. దీనివల్ల ఏమైందమ్మా? ఆదాయ అసమానతలు. దీనివల్ల ఏం సంకేతం? సో అక్కడ జీవన ప్రమాణాలు అనేది అత్యల్ప స్థాయిలో ఉన్నాయి, అండ్ ఇక్కడ జీవన ప్రమాణ స్థాయిలు అనేది అత్యధిక స్థాయిలో ఉన్నాయన్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో మేబీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకి ఏదైతే ఆ యొక్క నైరుతి ఏదైతే ఉందో, ఆ యొక్క సౌత్ వెస్ట్ ఏదైతే ఉందో, ఆ సౌత్ వెస్ట్ రీజియన్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనకి డెవలప్ అయిందన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలుస్తుందమ్మా. సో కొంచెం చూసుకొని ఇవన్నీ కూడా చూసుకుంటే 100% ఏ ప్రాంతంలో అధికంగా వెల్త్ అనేది, సంపద అనేది కేంద్రీకృతం అవుతుందన్న సంగతి క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది జీడిడిపికి సంబంధించింది. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిల్లాల వారీగా ఆదాయాలు అనేది టాప్ 3 గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, బాటమ్ 3 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. చెప్పలేము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు ఎక్కడి నుంచి వస్తుందనేది తెలియదు. ఈ యొక్క వృద్ధి రేట్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క వృద్ధి రేట్ల గురించి ఖచ్చితంగా మనకు ఒక బిట్టు పడే అవకాశం ఉంది. ఆ వృద్ధి రేట్లనే చూసుకుంటే మనకి ప్రస్తుత ధరలకి సంబంధించిన వృద్ధి రేట్లు ఉన్నాయి, అండ్ ఏదైతే మనం చెప్పిన ఆధార సంవత్సరానికి సంబంధించిన వృద్ధి రేట్లు ఉన్నాయి. సో ఆధార సంవత్సరం అంటే ఏమొస్తాం మనకి? స్థిర ధరలు ఏదైతే ఉన్నాయో, స్థిర ధరలు అనేది ఆల్రెడీ మనము జాతీయ ఆదాయం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇండియన్ ఎకానమీలో భారతీయ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన జాతీయ ఆదాయంలో మనకి స్థిర ధరల గురించి బేస్ ఇయర్ వచ్చేసి ఆధార సంవత్సరానికి సంబంధించిన ఆ యొక్క బేస్ ఇయర్ 2011-12 ధరలతో పోలిస్తే మనకి వృద్ధి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రస్తుత ధరలు అనేది ఏదైతున్నాయో, ఏ ధరలమ్మా? ప్రస్తుత ధరలు అనేది ఏదైతున్నాయో ఆ ప్రస్తుత ధరలకి సంబంధించిన 2023-2024 సంవత్సరానికి సంబంధించిన ఆ ధరల ఆధారంగా మన యొక్క వృద్ధి రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా. సో ప్రస్తుత ధరలు అంటే ఏంది? ఏ సంవత్సరంలో అయితే మనకి ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తి కార్యకలాపాలు అనేది జరిగినాయో ఆ యొక్క ధరలు అనేది ఆ సంవత్సరానికి సంబంధించిన ధరలతో మల్టిప్లై చేస్తే మనకి ప్రస్తుత ధరల్లో మనకి వృద్ధి రేట్లు కానీ ఆ యొక్క జిఎస్డిపి లెక్కలు అనేది వస్తాయి. అండ్ ఏదైతే ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలు అనేది 2011-12 సంవత్సరపు ధరల్లో మనం లెక్కిస్తే అది స్థిర ధరలు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలన్నమా. హోప్ సో మీకు ఇది ఒక రకంగా రివిజన్ లాగా అనిపిస్తుంటుంది మీకు. సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. కాన్స్టెంట్ అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలి? ఈ వృద్ధి రేట్లు అనేది కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంది? ఇక్కడ స్థిర ధరలకి సంబంధించింది. దేనికి సంబంధించిందమ్మా? స్థిర ధరలు అనేది ఏదైతున్నాయో ఆ యొక్క స్థిర ధరలు ఏదైతున్నాయో ఆ స్థిర ధరలకి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో
అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మీరు క్లోజ్గా ఫోకస్ చేస్తే 7.7% కనిపిస్తుందా? 7.7% అనేది ఏదైతుందో క్లియర్గా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో 2022 2023 ఏదైతే ఉందో 2022 2023తో కంపారిజన్ చేస్తే ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనకి దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో చెప్పే కదా కాన్స్టెంట్ ప్రైస్ ఏదైతున్నాయో స్థిర ధరలు ఏదైతున్నాయో 2023 2024 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ పోల్చడం అనేది మన తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంలో ఆ యొక్క జాతీయ స్థాయిలో వృద్ధి రేట్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం ప్రపంచ స్థాయిలో మనకి వృద్ధి రేట్లను మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ఆ యొక్క ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన వృద్ధి రేట్లు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన వృద్ధి రేట్లు అంటే అన్ని దేశాలు కలిపితే ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన వృద్ధి రేటు 3.2%. అదే భారతదేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించిన భారతదేశ ఆర్థిక వృద్ధి స్థిర ధరలమ్మ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కాన్స్టెంట్ ప్రైజెస్. అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్థిర ధరలు ప్రస్తుత ధరలు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఎగ్జామినర్ వచ్చేసి అడిగే ఛాన్సెస్ ఉంది. ఎప్పుడు కూడా జాతీయ ఆదాయపు లెక్కలు అనేది స్థిర ధరలు అనేదే ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకు? అక్కడ ధరల తటస్థీకరణ అనేది జరుగుతుంది, ప్రైస్ న్యూట్రలైజేషన్ అనేది మనకి జరుగుతుంది. ఆ యొక్క ధరల యొక్క పెరుగుదల ప్రభావం అనేది ఏదైతుందో ఆ ప్రైస్ చెక్స్ అనేది వాళ్ళు తీసి ఇన్ఫ్లేషనరీ టెండెన్సీస్ ధరలకు సంబంధించిన ద్రవ్యోల్బణానికి సంబంధించిన ఆ యొక్క పరిస్థితులు ఏదైతున్నాయో వాటిని నివారించి తటస్థీకరణ చేసి మనకి వృద్ధి రేట్లు అనేది స్థిర ధరల్లో నమోదవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేట్లు ఏదైతుందో అది 7.6%, తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేటు 7.4%. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఏమర్థమవుతుందమ్మా, ఎస్ తెలంగాణ ఆర్థిక వృద్ధి ఏదైతుందో తెలంగాణ ఆ యొక్క వృద్ధి రేటు ఏదైతుందో స్థిర ధరలకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క వృద్ధి రేటు అనేది ఎక్కువగా ఉందా తక్కువ ఉందా? తక్కువగా ఉంది వన్ కంపేర్డ్ విత్ ద జాతీయ సగటు ఏదైతే ఉందో జాతీయ సగటుకి సంబంధించిన వృద్ధి రేటుతో పోలిస్తే ఆ యొక్క జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా స్పష్టంగా మనకి తక్కువగా ఉందన్న సంకేతం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తుంది. సో మేబీ ఎగ్జామినర్ దీని ఆధారంగా కూడా ఓకే క్వశ్చన్ వచ్చేసి ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది, ఆస్కారం అనేది కూడా ఉంది. కొంచెం గుర్తుపెట్టుకోండి. మరి ఇది ప్రస్తుత ధరలకి సంబంధించిన ఏదైతే ఉందో అది చెప్పినారు కదా సార్, మరి అదే ప్రస్తుత ధరలు కాకుండా మనకి కాన్స్టెంట్ ప్రైస్ కాకుండా కరెంట్ ఇయర్ ప్రైస్ ఓకే సారీ స్థిర ధరలు, ప్రస్తుత ధరలు కదమ్మా, ఇది స్థిర ధరలు, వెరీ సారీ స్థిర ధరలు. సో స్థిర ధరలు ఆధారంగా చూసుకుంటే మీరు ఆల్రెడీ దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా క్లియర్గా చెప్పినారు కదా. మరి ప్రస్తుత ధరలు ఆధారంగా చూసుకుంటే ఏ ధరల ఆధారంగా చూసుకుంటే ప్రస్తుత ధరలు ఏదైతున్నాయో దాని ఆధారంగా చూసుకుంటే మన తెలంగాణ యొక్క వృద్ధి రేట్ అనేది అధికంగా ఉందా అల్పంగా ఉందంటే ఇక్కడ రివర్స్ అవుతుంది. అక్కడ తెలంగాణ వృద్ధి రేట్ అనేది అధికంగా ఉంది, జాతీయ సగటు వృద్ధి రేట్ అనేది తక్కువ ఉంది. కానీ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళలేక ముందు ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన ఆ యొక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన వృద్ధి రేటు, భారతదేశ సగటు వృద్ధి రేటు, తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర వృద్ధి రేటు అనేది మాత్రం మెమరీ ఈ 7.4% 7.6% ఏదైతుందో అది కొంచెం మెమరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్యాక్చువల్ డేటా ఆధారంగా బిట్ అనేది పడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఆస్కారం అనేది కనిపిస్తుంది కదా. ఎస్ తెలంగాణ 7.4% అండ్ ఆల్ ఇండియా ఏదైతుందో జాతీయ సగటు వచ్చేసి 7.6%. దాని ఆధారంగానే మీకు మనకి తెలుగులో ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనమ్మా, జస్ట్ ఆ ఫిగర్స్ ఏదైతున్నాయో దాన్ని చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కొంచెం చూసుకోండి ఓకేనా. నౌ మరి మన యొక్క స్థానం, మన యొక్క ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉంది వృద్ధి రేట్ల పరంగా చూసుకుంటే ఏదైతే జిఎస్డిపి గ్రోత్ రేట్ అట్ కాన్స్టెంట్ ప్రైస్, కాన్స్టెంట్ అంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా ఈ యొక్క స్థిర ధరలు, ఇందాక అదే కదా చెప్పుకుంది. సో స్థిర ధరలు పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత ఉంది 7.4% ఉంది. మరి ఏ ర్యాంకింగ్లో ఉన్నాం,
ఏ ర్యాంక్లో మనం కలిగి ఉన్నాం, 1వ ర్యాంకా, 2వ ర్యాంకా, 3వ ర్యాంకా, అత్యధిక వృద్ధి రేటు నమోదైన ఆ యొక్క రాష్ట్రం ఏంది, అత్యధిక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం ఏంది, మన యొక్క స్థానం ఏంటంటే 7th పొజిషన్. ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అత్యధిక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రంగా కనిపిస్తుంది మనకి. అత్యధిక వృద్ధి రేటు నమోదైన రాష్ట్రంగా మనకి ఒడిస్సా అనేది కనిపిస్తుంది. ఓకేనా. అదే ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో దక్షిణాది రాష్ట్రాల్లో సౌత్ స్టేట్స్లో కంపారిజన్ చేస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ రికార్డెడ్ అయిన రాష్ట్రం ఏందని అడుగుతాడు. సో అదే ఓవరాల్గా ఆల్ ఇండియా అఖిల భారత స్థాయిలో అడిగితే, జాతీయ ఏదైతే మనం చెప్పుకున్నాం అడిగితే మాత్రం ఒడిస్సా, ఓన్లీ సౌత్ ఇండియాలో అడిగితే తమిళనాడు. మరి ఇది మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అడిగే ఛాన్సెస్ ఉందా సార్ అంటే, ఒకవేళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అడగకపోయినా కానీ ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఆ యొక్క భారతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా ఇండైరెక్ట్గా మనకి బిట్టుపడే అవకాశం ఉంది. కొంచెం చూసుకోండి. ఓకేనా. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు హైయెస్ట్ ఉంది, అండ్ ఓవరాల్గా అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఒడిస్సా హైయెస్ట్ ఉంది. ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మెమరైజ్ చేసుకోండి, వేరే ఆప్షన్ అనేది లేదు. మరి మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఏ పొజిషన్లో ఉందంటే 7.4%, 7th ప్లేస్లో ఉందన్న సంగతి ఇది కూడా గుర్తుపెట్టుకున్నామా. 1 2 3 4 5 6 7 కనిపిస్తుంది కదా. సో 7th పొజిషన్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇది కాకుండా మనకి ఎగ్జామినేషన్లో ఇంకా ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉందా, కొంచెం అప్లికేటెడ్గా, కొంచెం నాలెడ్జ్ బేస్డ్గా అంటే ఇప్పుడు మన స్థానం అనేది ఏదైతుందో, మన ప్లేస్ ఏదైతుందో, మన యొక్క ర్యాంకింగ్ అనేది ఏ రాష్ట్రాలతోని మనం చరి సమానంగా పంచుకున్నామని అడుగుతాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అదే 7.4% అనేది తెలంగాణ రాష్ట్రమే కాకుండా రాజస్థాన్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈక్వల్ గ్రోత్ రేట్స్ రికార్డ్ అయిన సంగతి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. సో రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో మేబీ ఎగ్జామ్లో ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉందా లేదా, ఏ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు తెలంగాణ రాష్ట్రానికి సమానంగా ఉన్నాయి, లేదంటే తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు ఏ రాష్ట్రాలతో సమానంగా ఉన్నాయని అడిగితే మాత్రం ఖచ్చితంగా మనకి అక్కడ మనము ఒక వెనుకడిగేసినట్టే. సో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచించి మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేది మనం ఎప్పటికప్పుడు కూడా మార్చుకుంటూ ఉండాలి. సో సర్వే బేస్డ్ ఆధారంగానే మ్యాక్సిమం మనకు క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దాని ఆధారంగానే చూసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ వన్, కరెంట్ ప్రైస్. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా స్థిర ధరలకి సంబంధించింది. ఇప్పుడు వచ్చేసరికి ప్రస్తుత ధరలకి సంబంధించి. స్థిర ధరలతో పోలిస్తే ప్రస్తుత ధరలు కదా, ఆ యొక్క స్థిర ధరలతో పోలిస్తే మన యొక్క వృద్ధి రేటు, తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు అనేది ఏదైతే ఉందో తక్కువ ఉందా ఎక్కువ ఉందా, స్థిర ధరలతో పోలిస్తే మనది తక్కువ ఉంది. కానీ ప్రస్తుత ధరలతో పోల్చండి అమ్మ, ప్రస్తుత ధరలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేటు అనేది అధికంగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఇందాకనే చెప్పిన మీకు స్టార్టింగ్లోనే ఎక్కడైతే మనకి స్థిర ధరలు అనేది ఎక్కడైతే చెప్పినో స్థిర ధరలతో పోలిస్తే మన రాష్ట్రం యొక్క వృద్ధి రేట్ అనేది అల్పంగా ఉంది, లెస్సర్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఆల్ ఇండియా. అదే ప్రస్తుత ధరలు 2023, 2024 ధరలు ఏదైతున్నాయో అది కన్సిడర్ చేస్తే, అది పరిగణలోకి తీసుకుంటే మన యొక్క వృద్ధి రేట్ అనేది, తెలంగాణ రాష్ట్రం యొక్క వృద్ధి రేట్ అనేది భారతీయ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేటు నమోదైంది. ఎవరికి సంబంధించిన వృద్ధి రేట్ ఇది, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది ఏదైతుందో అది నమోదైందన్న సంగతి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. తెలంగాణకు సంబంధించింది. అండ్ 9.1 వచ్చేసి భారత ఏదైతే మనం చెప్పుకున్న సగటు వృద్ధి రేట్ అన్న సంగతి ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఎగ్జామినర్ వచ్చేసి చెప్పలేం, బిట్ ఎక్కడి నుంచి అయినా పడే ఆస్కారం అనేది ఉంది, మనకి స్కోప్ అనేది ఉంది. ప్రస్తుత ధరల నుంచి అయినా అడగవచ్చు, స్థిర ధరల నుంచి అయినా అడగవచ్చు. మళ్ళీ రిపీట్ చేస్తున్నామా, స్థిర ధరలతో కంపారిజన్ చేస్తే మనది తక్కువగా ఉంటుంది, ప్రస్తుత ధరలతో కంపారిజన్ చేస్తే మనది అధికంగా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు సగటున మనకి 12% ఉంది, ఆ యొక్క జాతీయ సగటు వచ్చేసి మనకి 9% అనేది ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ వచ్చేసరికి 7.6, 7.4 ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి 11.9, 9.1. సో కొంచెం ఇవి రన్నింగ్ నోట్స్ అనేది రాసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ కొంచెం ఎన్హాన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో మీరు గ్రిప్ అనేది తెచ్చుకోండి. స్థిర ధరల్లో మన యొక్క ర్యాంకింగ్ అనేది 7th ర్యాంకింగ్, అదే మనకి ప్రస్తుత ధరలు చూసుకుంటే మన యొక్క ర్యాంకింగ్ అనేది 3rd ర్యాంక్ కనిపిస్తుందా మీకు ఇక్కడ. ఆ యొక్క వృద్ధి రేటు ర్యాంకింగ్ అనేది కంపారిజన్ చేస్తే ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతే ఉన్నాయో ఇదమ్మా, ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతున్నాయో, ఆ యొక్క గ్రోత్ రేట్స్ ఏదైతున్నాయో, ఆ యొక్క గ్రోత్ రేట్స్ అని చూసుకుంటే మనకి 3rd ర్యాంక్ ప్రస్తుత ధరలతో కంపారిజన్ చేస్తే ఇదమ్మా
ప్రస్తుత ధరలు ఏదైతుందో ఆ యొక్క ప్రస్తుత ధరలతో కంపారిజన్ చేస్తే మనది థర్డ్ పొజిషన్లో ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా మనకి ఆస్కారం ఉందన్న సంగతి మీరు ఒక్కసారి చూసుకోండి. సో హైయెస్ట్ వచ్చేసరికి తమిళనాడు చూసిరా. అదే మనకి స్థిర ధరలతో కంపారిజన్ చేస్తేనేమో మనకి ఒరిస్సా ఉంది, కానీ ప్రస్తుత ధరలకు వచ్చేసరికి తమిళనాడు రీప్లేస్ అయిపోయింది. సో మ్యాక్సిమం ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఒక్కసారి మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తీసుకొని ఖచ్చితంగా దాని ఆధారంగానే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎప్పటికప్పుడు కూడా మార్చుకుంటూ పోండి. సో ఓకే, నెక్స్ట్ వన్, ఇది ఫ్యాక్చువల్ డేటా. ఇదంతా కూడా చూసుకుంటే ఫ్యాక్చువల్ డేటా. కొంచెం మీరు దీన్ని చూసుకోవడానికి ప్రయత్నించండి. స్థిర ధరలు, ప్రస్తుత ధరల మీదనే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్ వృద్ధి రేట్స్, ఇండివిజువల్ గ్రోత్ రేట్స్. వ్యక్తిగతంగా ఆ యొక్క వృద్ధి రేటు, అత్యధిక వృద్ధి రేటు నమోదైనది ఏది? వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా? పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా? సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేటు అధికంగా ఉందా? సరే, ఎలా చెప్తున్నారంటే లాస్ట్ ప్రీవియస్ సెషన్లో మనము కంట్రిబ్యూషన్స్, వాటా, సహకారం అనేది చెప్పుకున్నాం. అత్యధిక సహకారం 2/3 66% వచ్చేది ఏముంది? సేవా రంగం ఉంది. రెండవ అత్యధిక సహకారం ఏముంది? పారిశ్రామిక రంగం ఉంది. మూడవది వచ్చేసి లీస్ట్ వచ్చేసి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా అనేది ఆల్మోస్ట్ 16% ఉంది. అది మనం తెలుసుకున్నాం. మరి వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ఇది కూడా డాటా కాబట్టి ఇది కూడా మనం కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అత్యధికంగా వృద్ధి రేటు నమోదైన రంగం ఏంది, రెండవ అతిపెద్ద ఓకేనా వృద్ధి రేటు నమోదైన రంగం ఏంది, లీస్ట్ అతి తక్కువ వృద్ధి రేటు నమోదైన రంగం ఏందని చెప్పేసి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. అది కొంచెం చూసుకోండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 4% అండ్ పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది 10%. సో ఇవన్నీ కూడా కొంచెం ఎగ్జామినేషన్. అదే సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ వచ్చేసరికి 14.6%. ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసుకుంటే, మళ్ళీ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఓకేనా, మళ్ళీ మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సేవా రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అనేది, ఏ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు? సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతే ఉన్నాయో సేవా రంగానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు అనేది అత్యధికంగా ఉంది. రెండవది వచ్చేసి పారిశ్రామిక రంగానికి సంబంధించిన, దేనికి సంబంధించిన? పారిశ్రామిక రంగానికి సంబంధించిన వృద్ధి రేటు ఏదైతే ఉందో అది సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఓకేనమ్మా, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు అనేది ఏదైతే ఉందో అది లీస్ట్గా ఉందన్న సంగతి చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో కొంచెం దీని మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఈజీగా మీకు షార్ట్ కట్స్ అనొచ్చు, ఈజీగా షార్ట్ కట్ పరంగా చూసుకుంటే ఆర్ టిప్స్ అండ్ ట్రిక్స్ పరంగా చూసుకుంటే సహకారం విషయంలో అయినా సరే, అంటే రంగాల వారీగా వాటా సహకారం అంటే అదే కదా, సహకార పరంగా చూసుకున్నా కానీ వృద్ధి రేటు పరంగా చూసుకున్నా కానీ, సహకారం పరంగా చూసుకున్నా కానీ వృద్ధి రేట్ల పరంగా చూసుకున్నా కానీ హైయెస్ట్ మనకి సర్వీస్ సెక్టార్ అనేది డామినేట్ చేస్తుంది. లీస్ట్ వచ్చేసరికి మనకి ఆ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ అని డామినేట్ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుందమ్మా. సో చూడండి, కావాలంటే 14.6% ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. పారిశ్రామిక రంగం వాటా 10% అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా ఆ యొక్క 4%. గ్రోత్ రేట్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకి క్లియర్గా మనకు తెలుస్తుంది. సో కొంచెం ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించిందంతా కూడా చూసుకుంటే ఎక్కువగా మనకి దత్తాంశాలు స్టాటిస్టిక్స్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఆ యొక్క డాటాని ఎక్కువగా విశ్లేషించి ఆ యొక్క ప్రశ్నలు అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలపు ప్రశ్నలన్నీ కూడా జనరల్ స్టడీస్ ఏదైతే ఎవరైతే అడుగుతున్నారో అవన్నీ కూడా చూసుకుంటే వీటి నుంచే ఎక్కువగా మనకి బిట్స్ అనేది పడుతున్నాయి. అందుకే ఫస్టే మనకి దీని ఆధారంగానే మన యొక్క సెషన్స్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి అమ్మ. ఓకే, నెక్స్ట్ వన్, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇంకా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకి మిగిలిపోయిన ఒకే ఒక్క టాపిక్ వచ్చేసి మనకి ఈ యొక్క ఉపాధి, ఉద్యోగితకి సంబంధించిన అంశాలు. సో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది, ఏ రంగంలో అత్యధికంగా మనకి ఒకనా ఉపాధి అనేది అందిస్తుంది, ఉద్యోగ కల్పన అవకాశాలు అనేది అధికంగా ఉన్నాయి, అందరికీ తెలిసిందే. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతే ఉన్నాయో, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఏదైతే ఉందో అత్యధికంగా మనకి ఉద్యోగ కల్పన అనేది జరిగింది. ఆల్మోస్ట్ 47.3%. 47 అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 100 మంది మనకి వర్క్ ఫోర్స్ అనేది ఉన్నారనుకుంటే, శ్రామిక జనాభా ఉన్నారనుకుంటే, శ్రామిక శక్తి అనుకుంటే, అందులో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన దానిలో ఎంగేజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా?
ఎంతమంది ఎంగేజ్ ఉన్నారు? 47.3% అనేది ఎంగేజ్ అయిన సంగతి చాలా క్లియర్గా మనకు చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వీస్ సెక్టార్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి సేవా రంగంలో ఆల్మోస్ట్ చూసుకుంటే 33% ఎంగేజ్ అన్న సంగతి చాలా స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. అండ్ ఫైనలీ మనం చూసుకుంటే ఓకేనమ్మా, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఆ యొక్క షేర్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 19.7% వచ్చేసి పారిశ్రామిక రంగం మీద ఆధారపడుతున్నారన్న సంగతి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. సో పారిశ్రామిక రంగం మీద ఎంతమంది ఆధారపడుతున్నారమ్మా? ఎస్, 19.7% ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం సేవా రంగం మీద ఎంత ఆధారపడుతున్నారు? ఎస్, సేవా రంగం అనేది ఏదైతే ఉందో సేవా రంగం మీద ఎంతమంది ఉపాధి కల్పిస్తుంది? ఎస్, ఆల్మోస్ట్ 33% అనేది ఉపాధి కల్పిస్తుంది. అండ్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతే ఉందో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ఏదైతున్నాయో ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన వాటా కాదమ్మా, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఉపాధి అనేది ప్రతి 100 మందిలో ఎంతమంది కల్పిస్తుందంటే 47.3. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 70% మంది గృహాలు ఏదైతున్నాయో 70% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవి కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది వస్తే మాత్రం అత్యధికంగా మనకి వాటా అనేది ఎంప్లాయ్మెంట్ అనేది ఉద్యోగ కల్పన అనేది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, రెండవది వచ్చేసి సేవా రంగం, మూడోది వచ్చేసి పారిశ్రామిక రంగం. కొంచెం ఇవన్నీ కూడా ఆ యొక్క అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. నౌ కంపేర్డ్ విత్ ద ఇండియా, మరి జాతీయ సగటుతో కూడా పోల్చుకోవాలా లేదా? కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో విశ్లేషించుకొని మన ఎగ్జామినేషన్కి వెళ్తే ఈ మధ్య కాలంలో ఈ ఎలిమినేషన్ అనేది ఫిల్టరేషన్ అనేది ఈజీగా చేయాలి, టఫ్ లెవెల్ బిట్స్ అనేది ఇవ్వాలి. కొంచెం మనము హై లెవెల్ టఫ్ లెవెల్ బిట్స్ అనేది ఇస్తే ఈజీగా మనం ఫిల్టర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ యొక్క క్వశ్చన్ ఎగ్జామినర్ ఎవరైతున్నారో ఒక అడుగు అనేది ముందుకు వేయడం జరుగుతుంది. సో ప్రతిదానికి కూడా చూసుకుంటే భారతీయ సగటు ఏదైతుందో జాతీయ సగటు ఏదైతుందో దానితో ఎక్కువగా కంపారిజన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ మనకి యూపీఎస్సీ స్టాండర్డ్ బిట్స్ అన్నీ కూడా చూసుకుంటే ఎక్కువగా కంపారిజన్స్ అనే దాని మీదనే మనకి ఆ యొక్క ఎలిమినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కొన్ని లక్షల మంది ఆ యొక్క పోటీ పరీక్షలకి అభ్యర్థులు అనే వాళ్ళు ప్రిపేర్ అవుతారు కాబట్టి కేవలం కొన్ని వందల మందిని మాత్రమే సెలెక్ట్ చేయాలి. కాబట్టి బిట్టు అనేది మనకి ఆ యొక్క ఆస్కారం అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉందో ఛాన్సెస్ అనేది ఎక్కడైతే అధికంగా ఉందో దాని మీదనే మనము ఫోకస్ చేస్తున్నాం సంగతి గుర్తుపెట్టుకోండి. అలా కంపారిజన్ చేస్తే ఈ యొక్క జాతీయ స్థాయిలో ఇక్కడ మళ్ళీ రాసుకున్నామా, జాతీయ స్థాయిలో కంపారిజన్ చేసుకుంటే ఇది ఆల్ ఇండియా వచ్చేసి జాతీయ ఆల్ ఇండియా జాతీయ స్థాయి అనేది ఇక్కడ చూసుకోండి. ఇది వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధి ఆర్ ఉద్యోగ అవకాశాలకి సంబంధించింది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది మనకి ఖచ్చితంగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దాని ఆధారంగానే మన యొక్క సెషన్ అనేది కూడా కొనసాగుతుంది. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించింది ఇది వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. సో ఈ గ్రీన్ అనేది ఏదైతే ఉందో వ్యవసాయం. సో జాతీయ స్థాయిలో చూసుకుంటే ఓకేనా, నేషనల్ లెవెల్లో చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల మీద ఎంతమంది ఆధారపడుతున్నామా? ఆల్మోస్ట్ మనకి 45.8 కాబట్టి 46% వేసుకుందాం. ఎందుకంటే కొంచెం మనము ఈజీగా మీకు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు కాబట్టి. అదే మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఆల్మోస్ట్ 47.3 అంటే ఎక్కువగా చూసుకుంటే మనకి తెలంగాణలోనే అత్యధిక స్థాయిలో అత్యధిక శాతం వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. అట్లనే సేమ్ గో విత్ ద ఇండస్ట్రీస్. అదే మనకి జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో పారిశ్రామిక రంగం మీద తక్కువ ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం మనకి సేవా రంగంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్క్ ఫోర్స్ ఎవరైతున్నారో శ్రామిక జనాభా వచ్చేసి సేవా రంగంలో ఆధారపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి జాతీయ స్థాయిలో వచ్చేసరికి తక్కువ మంది ఆధారపడుతున్నారు. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ వచ్చేసరికి ఇటు వ్యవసాయ రంగంలోను ప్లస్ అటు సేవా రంగంలోని అత్యధికంగా మనము వెన్ కంపేర్డ్ విత్ ఇండియా జాతీయ స్థాయితో పోలిస్తే అత్యధికంగా ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న సేవా రంగము ఆ యొక్క వ్యవసాయ రంగం మీదనే ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి చాలా స్పష్టంగా చాలా తెలుస్తుంది. కేవలం పరిశ్రమ రంగం మీదనే జాతీయ స్థాయిలో ఎక్కువ శాతం మంది ఆ యొక్క డిపెండ్ అయ్యారనే సంగతి క్లియర్గా తెలుస్తుంది. మేబీ ఈ మూడిటితో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా పోల్చడం నుంచి ఇందులో నుంచి బిట్ అనేది వస్తే పారిశ్రామిక రంగం మీద ఎక్కువ ఆధారపడే వాళ్ళు జాతీయ స్థాయిలోనే ఎక్కువ ఉన్నారు, తెలంగాణలో తక్కువ ఉన్నారు అనేది స్టేట్మెంట్ పరంగా 3 స్టేట్మెంట్లు ఇస్తాడమ్మా. ఓకేనా, ఖచ్చితంగా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారా,
కంపారిజన్ చేస్తే సేవా రంగం మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారా, కంపారిజన్ చేస్తే పారిశ్రామిక రంగం మీద డిపెండ్ అవుతున్నారా అనేది కొంచెం మీరు అనాలిసిస్ చేయండి. చేసి దాని స్టేట్మెంట్ రూపంలో మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా ఓన్ ఇంటర్ప్రిటేషన్. మేమంతా కూడా సర్వే కానీ చూసుకొని సోషియో ఎకనామిక్ అవుట్లని చూసుకుంటే, సో ఇవన్నీ కూడా కొత్తగా నూతనంగా అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సర్వేని ఎలా చదవాలి, ఫ్యూచర్లో ఒకవేళ వస్తే సర్వేని మనం దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, సో మాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి, సో గత ప్రశ్నల సరళని ఏదైతే ఉందో వాటిని విశ్లేషించి ప్రస్తుత క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్కి తగ్గట్టుగానే మన సెషన్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మేబీ ఆస్కారం స్కోప్ అనేది వస్తే ఇందులో నుంచే రావాలి. సో ఇది మించి దాటింది అంటే మాత్రం కొంచెం చూసుకోండి అమ్మా. అది మనకి బౌండరీలెస్ సబ్జెక్ట్ కాబట్టి మనకి చెప్పలేం. బిట్ అనేది ఎక్కడి నుంచైనా ఆస్కారం అని ఉంది. సో ఇంకా థర్డ్ సెషన్ అనేది ఏదైతే కంప్లీట్లీ ఆ పీరియాడిక్ లేబర్ ఫోర్సెస్ సర్వేకి సంబంధించిన ఆ డేటా అనేది ఉంటుంది. ఎక్కువగా ఖచ్చితంగా ఒక బిట్ అనేది దాని నుంచి వస్తుంది కాబట్టి 100% థర్డ్ సెషన్లో దాని రిలేటెడ్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడితోని ఈ సెషన్ అనేది మీకు సమాపన చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.